ఖమ్మం నగరంలో జరగనున్నటువంటి మహాకోటి దీపోత్సవానికి ఏర్పాట్లు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 16వ తేదీన పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనే ఈ కార్యక్రమానికి కూడా మహిళలకు ఏమేమి సదుపాయాలు కల్పిస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మహాకోటి దీపోత్సవం ఫస్ట్ టైం జరగబోతుంది మా ఖమ్మం జిల్లాలో, తెలంగాణలో మొదటిసారి జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని, ఈ సంకల్పాన్ని భారీ ఎత్తున ప్రోగ్రాము, మంచిగా అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయండి. చాలా బాగా జరుగుతున్నాయి. వచ్చిన మహిళలకి ఇక్కడ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. దీపం వెలిగించే వాళ్ళే కాకుండా నార్మల్గా చూసి దండం పెట్టుకోవడానికైనా మహిళలందరూ రండి, అందరూ ఆహ్వానితులే. ఇక్కడ ఏర్పాట్లు మాత్రం చాలా ఘనంగా చేస్తున్నాము. ఇప్పుడు అవన్నీ నేను ఇక్కడ ఉండి దగ్గరుండి చూసుకుంటున్నాను. అందరూ ఆహ్వానితులే అండి. అందరూ శివయ్య కృపకు, అనుగ్రహానికి అందరూ ఆశీర్వాదం తీసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. మీరు చెప్పండి మేడం, ఎంతమంది మహిళలు వస్తారు ఈ కార్యక్రమానికి? జై శ్రీరామ్. ఈ ఖమ్మంలో మహాకోటి దీపోత్సవం జరుగుతుందని తెలియగానే పాసులు ఉన్నాయి అని చెప్పిన అనంతరము అసలు అమ్మో పాసుల కోసం అయితే చాలా జనం, ఎంత జనం అంటే అసలు 100% ఇది పూర్తిగా సక్సెస్ అవుతుందనే నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా అలానే అవుతుంది. అందులో కార్తీక మాసం, అన్ని మాసాల కల్లా విశిష్టమైన మాసం కార్తీక మాసం. శివయ్యకు చాలా ఇష్టమైన మాసం కాబట్టి ఈ శివకేశవులకు ఇక్కడ పూజలు జరుగుతున్నాయని తెలియగానే చాలామంది ఖమ్మంలో అతిపెద్ద భారీగా జరుగుతున్న ప్రోగ్రామ్కి మేము వస్తాం, మాకు పాసులు ఉన్నాయని చెప్పేసి అని పాసుల కోసం అయితే బాగా టైట్గా ఉంది ఇక్కడ. మీరు ఎంతమందికి అరేంజ్ చేస్తారనేది మాత్రం తెలియట్లేదు. కానీ అసలు ఈ ప్రోగ్రాం పూర్తిగా ఈ ప్రశాంతి గారు మేడం దగ్గర నుంచి జరుగుతుంది అని చెప్పగానే చాలా బాగా జరుగుతుంది. ఈవెంట్స్కి భాస్కర్ గారు కానీ ఇంకా అందరూ కూడా ప్రశాంతి గారికి సహకరించి, మీడియా మిత్రులందరూ కూడా సహకరించి ఈ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తుగా, అసలు ఖమ్మంలోనే అతిపెద్ద ప్రోగ్రాం ఇంతవరకు జరగలేదు అనేటట్టుగా తీసుకొస్తున్నారు. అట్లా జరుగుతుందనే మేము కోరుకుంటున్నాం. మహిళలు దీనికి మాత్రం 5,000 మంది కంటే పైన వస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పాసులన్నీ నా దగ్గర పెట్టారు కాబట్టి ఎలా జరుగుతుంది అనేది నాకు తెలుస్తుంది కాబట్టి 5,000 మంది పైన వస్తారని అనుకుంటున్నా నేను. అలానే అందరూ కూడా మీరు ఒకవేళ పాసులు లేకపోయినా కూడా 4 గంటలకు ఎగ్జాక్ట్లీగా మీరు గ్రౌండ్లోకి వచ్చి ఉంటే ముందు మీరు లోపలికి అనుమతించడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు లాస్ట్ టైంకు వచ్చే వాళ్ళకి మాత్రం పూజా సామాగ్రి మాత్రం అందించలేము కాబట్టి మీకుగా మీరు ఒక 2 ప్రమిదలు 2 ఒత్తులు తీసుకొచ్చుకొని శివయ్య సన్నిధిలో వెలిగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. మీరు చెప్పండి మేడం, ఎట్లా ఉండబోతుంది ఈ కార్యక్రమం? నమస్తే అండి. HMTV ఆధ్వర్యంలో జరగబోయే మహాకోటి దీపోత్సవము కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పేలింగ్ గ్రౌండ్లో చూస్తూనే ఉన్నారు, మీరు వీక్షిస్తున్నారు అందరూ కూడా. ఇక్కడ మేము చాలా మంది మహిళలను కూడా ఆర్గనైజేషన్ చేసే వాళ్ళం అందరం కూడా వచ్చాం.